Hello guys, welcome back to my YouTube channel. Guess where are we going? We are going to Srisailam. Wow, on a road trip. Tarvatala we'll go to Vijayawada and back home. Bye guys, see you in the next vlog. Godavari Bridge guys. మా కోసం ముందే ఇంట్లో వెజ్ బిర్యానీ చేస్తారు. Guys, welcome back to our YouTube channel. మేము శ్రీశైలం వెళ్తూ దారిలో కోటప్పకొండ ఉంటే వెళ్తున్నాం అనమాట. దట్ ఈస్ ద వే టు కోటప్పకొండ. అదే వెళ్ళే దారిలో వర్షం పడింది. వి ఎంజాయ్ గైస్. కోటప్పకొండ వచ్చేసాం. లుక్ ఎట్ ద వ్యూ, ఇట్స్ ఆసమ్. అండ్ లుక్ గణేష గైస్, ఎంత పెద్దగా ఉన్నారు చూడండి, ఎంత బాగుంది ఇక్కడ వ్యూ. సో గైస్, ఇది కోటప్పకొండ పైన నుంచి వ్యూ అనమాట. కొండలు కానీ కింద వ్యూ కానీ చాలా బాగుంది. అసలే మేము వెళ్ళినప్పుడు వర్షం పడింది, సో ఇంకా బాగా అనిపించింది అనమాట. కిందన చిన్న చిన్న ఊర్లు అండి అవన్నీ. అక్కడ చూసారా, ఇది పెద్ద వినాయకుడు కదా, పైకి వెళ్ళాక ఇంత పెద్ద వినాయకుడు గైస్. ఇక్కడ కాఫీ కోసం అని చెప్పేసి ఆగామన్నమాట. Only tea and coffee ఉందంట. I don't like tea, coffee. But I had a coffee. Drink. I have Monster Energy. This monster. Without a monster. Monster. Bye guys, let's go. Bye. Bye guys. So guys, శ్రీశైలం కొండపైకి స్టార్ట్ అయ్యాం. పులి చేపలు తిందు. మా అక్క ప్రతిరోజు పులి దగ్గరికి వెళ్ళి అన్నం తినిపిస్తుంది. పులితో పులిహార తినిపిస్తుంది. ఏదో ఒక రోజు పేపర్ సో పులి వస్తుందని ఆశిస్తూ పులి కోసం ఎదురు చూస్తూ నల్లమల ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం గైస్. లెట్స్ గో. వెళ్ళేదారిలో కోతులు పాటలు పాడుకుంటూ వెళ్ళాం గైస్. సో గైస్, శ్రీశైలం వెళ్ళే దారిలో సాక్షి గణపతి గుడి ఉంటే వెళ్ళామన్నమాట. మేము సాక్షి గణపతి టెంపుల్కి వచ్చాము. యాక్చువల్లీ శ్రీశైలం వెళ్ళాలంటే మనం ఫస్ట్ ఇక్కడ సాక్షి గణపతికి మొక్కుకొని చెప్పాలి. సాక్ష్యం చెప్పేసి మేము గుడికి వెళ్తామని చెప్పేసి చెప్పాలన్నమాట. అంటే అలా అనుకుంటారు అందరూ, అలా చెప్పేసి వెళ్ళాలన్నమాట. సో దర్శనం అయిపోయాక వెల్కమ్ కలుద్దాం గైస్. ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది. గైస్ లుక్ వాట్ హ్యాపెన్. కొబ్బరికాయలో పువ్వు వచ్చింది. సో గైస్, ఇక్కడ మేము శ్రీశైలంలో రూమ్ తీసుకున్నాం. ఇప్పుడే రూమ్కి వచ్చాం. జర్నీ అంతా కంప్లీట్ చేసుకున్న మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. జస్ట్ రీచ్ అయ్యాము. మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యాము గైస్. ఇప్పుడు రీచ్ అయ్యాము. టైం ఆల్మోస్ట్ 8:40 అవుతుంది. సో చాలా అవర్స్ పట్టింది. ఇప్పుడే రూమ్కి వచ్చాం. లెట్స్ గో. సో గైస్, శ్రీశైలంలో ఫుడ్ కోసం రెస్టారెంట్కి వెళ్ళాము. ఆల్మోస్ట్ టైం 11:40 అవుతుంది. ఇప్పుడు మేము బయటకు వెళ్తాం. చూసారు కదా, దిస్ గర్ల్స్ బర్త్డే, షీస్ ద బర్త్డే ప్రిన్సెస్. అండ్ మేము ఏమనుకున్నామంటే రూమ్లో బోరింగ్ ఉంటుంది కదా, అలా రోడ్ పైన ఎక్కడైనా కట్ చేద్దామని చెప్పేసి కార్లో అనుకున్నాం అనమాట. సో దట్స్ ద ప్లాన్. లెట్ మీట్ యు దేర్. 2 1 హ్యాపీ బర్త్డే బంగారం. సో గైస్, మేము ప్రణీత బర్త్డేకి ఈ డ్యామ్ దగ్గర కేక్ కట్ చేసాం అనమాట. హ్యాపీ బర్త్డే టు యూ. సో గైస్, డ్యామ్ నుంచి రూమ్కి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో గైస్, ఇది మనం ఉన్నాం కదా రూమ్, బయట ప్లేస్ అనమాట. చాలా ప్లెజెంట్గా, చాలా బాగుంది. అటు ఇటు ప్లాంట్స్, చిన్న వాక్వే, ఇట్స్ గుడ్. ఇదే గైస్. సో గైస్, ఇది మన రూమ్ నుంచి వ్యూ అనమాట. చాలా బాగుంది. అక్కడ కొండలు కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. ఇదే గైస్ శ్రీశైలంలో గుడి. గైస్, మేము శ్రీశైలం వచ్చేసాం. బ్లాగ్ చేయడం మర్చిపోయాం అనమాట. విల్ కంటిన్యూ. మేము శ్రీశైలం టెంపుల్లో ఉన్నాము. యాక్చువల్లీ ఇక్కడ మొబైల్ ఎలా లేదు, కానీ మేము తెచ్చుకున్నాం అనమాట. సో ఐ విల్ షో యూ ద సరౌండింగ్స్. లుక్ ఇలా
టెంపుల్ గోపురం అక్కడ ఉంది, మనకు కనిపించదు. నేను అక్కడికి వెళ్ళాక కూడా మీకు తీసి చూపిస్తా. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట, ఎందుకంటే మా స్లాట్ వచ్చేసి 7కి, వాళ్ళు 9 వరకు అలౌ చేశారు. 7 అయినా సరే 9:15 అయిపోయింది. సో ఇంక వాళ్ళు అలౌ చేయట్లేదు అనమాట. యాక్చువల్లీ అలౌ చేయలేదన్నారు. పంచల్ వాళ్ళు కొంచెం లాగ్ అయిందనమాట. అది ఒక పెద్ద స్టోరీ, ఇప్పుడు చెప్తే అది పెద్ద స్టోరీ అయిపోతుంది. సో బాయ్ గైస్. మాకు 10:30కి అలౌ చేస్తా అన్నారు అనమాట. 10:30కి వెళ్ళాలి. సో గైస్ మేము ఇక్కడ నామాలు పెట్టించుకున్నాము. మేమంతా శ్రీశైలంలో బొట్టలు పెట్టించుకున్నాం. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. చిన్న పిల్లలతో మేము చెక్అవుట్ చేస్తున్నాం అనమాట. వీఆర్ గోయింగ్ టు సమ్ నెక్స్ట్ లొకేషన్. ఆ లొకేషన్ ఏంటని మీకు చెప్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ వర్షం పడుతుంది, జస్ట్ ఎంజాయింగ్ ద వ్యూ. దీనికి టాప్కి వెళ్తే వ్యూ సూపర్ ఉంది. సో గైస్ శ్రీశైలం నుంచి రిటర్న్ అయిపోతున్నాం. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి వర్షం పడి. ఇంకా మా అత్త నేను ఫుల్ కిటికీలోంచి బయట పెట్టేసి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. గైస్ ప్లీజ్ రొటేట్ యువర్ ఫోన్. ఒక్కసారి పడితే నా లెక్క నన్నదయ్యడు. కుర్చీని మాట్లాడండి. మేము చాయ్ కోసం అని ఆగామన్నమాట. శ్రీశైలం ఘాట్ రోడ్ అయిపోయింది. సో కాఫీ తాగి విజయవాడ వెళ్ళేద్దామని చెప్పేసి ఇక్కడ ఉన్నాం. Bye guys. So it's a long drive again. So guys, look at our tired faces. We are at Chilkulirpeta. ఇక్కడ ఏదో దాబా ఉంటే ఇక్కడ టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. బికాస్ ద టైమ్ ఈజ్ ఆల్రెడీ 10:30. ఇది కూడా క్లోజ్ అయిపోయింది బికాస్ ద టైమ్ ఈజ్ 10:30 నౌ. షట్టర్ కింద ఉన్నాం మేము. సో అత్త అండ్ శ్రీకర్ టీ షర్ట్ కూడా వేసేస్తున్నాము. What if this hotel is going to be hijacked? అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గైస్. అన్నీ మూస్తున్నాయి బయటకు వెళ్ళాలి. నో ఛాన్స్. టిఫిన్స్ వచ్చేసాయి గైస్. విజయవాడ రీచ్ అయిపోయాం గైస్. మేమైతే ఇప్పుడు రూమ్లో వచ్చేసాం అనమాట. ఆల్మోస్ట్ 12 అయిపోయింది. ఇప్పుడు వచ్చాం. వీఆర్ ఇన్ విజయవాడ. సో నేను శ్రీశైలంలోది రూమ్ టూర్ చేయడానికి వీలవలేదు. సో ఇది మీకు రూమ్ టూర్ చూపిస్తాను అనమాట. వీలైతే ఇప్పుడు తీస్తా, లేదంటే మార్నింగ్ తీస్తా. 2 రూమ్స్ బుక్ చేసుకున్నాం. ఇది కూడా ఇగోండి మా అత్త. మనకి ఈ 2 రూమ్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్ రూమ్ గైస్. సో అంతే, సింపుల్ అండ్ క్యూట్. హలో గైస్, ఏంటి ఎలా ఉన్నాం అనుకుంటున్నారా? వర్షం పడుతుంది అనమాట. పక్కనే టిఫిన్ షాప్ ఉంటే వెళ్తున్నాము. సో అందుకని ఇలా వేసుకున్నాం. ఈరోజు మా ప్లాన్ అంతా అప్సెట్ అయింది. ఎస్ గైస్, వర్షం వల్ల. లేదంటే ఇప్పటికి దర్శనం కూడా అయిపోయేదేమో. దర్శనం అయిపోయేది. హాలీవుడ్ హైలాండ్కి వెళ్ళాలనుకున్నాము, వాటర్ వరల్డ్. కానీ పరిస్థితి ఇదన్నమాట. ఇప్పుడే సో గైస్ మేము ఇక్కడ అందరం కలిపి టిఫిన్ చేస్తున్నాం. ఇప్పుడు మేము పీవీపీ మాల్కి వచ్చాము. హలో గైస్, మేము పీవీపీ మాల్కి వచ్చాము. ఇక్కడ మా అత్తేవో చూస్తున్నారు. దిస్ ఇస్ ద మాల్ అండ్ లుక్ హూ ఇస్ దేర్. మా బావ అండ్ మావయ్య గైస్. మేము ఫుడ్ కోసం అని చెప్పేసి ఇప్పుడే పీవీపీ మాల్ నుంచి ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాము. మాల్ ఉంది అనమాట. ఇంకా ఫుడ్ రాలేదు, వెయిటింగ్. సో గైస్, ఫుడ్ వచ్చేసింది.
సో గైస్ మేము ఇప్పుడు కృష్ణానది పైన ఉన్న ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాము. మేము ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆగామన్నమాట. జస్ట్ సీ వాటర్ హౌ ఇట్ ఈస్. నేను మీకు వ్యూ అంతా చూపిస్తాను. అండ్ ఇక్కడ కొండ అటు సైడ్ కూడా బ్యారేజ్. సో గైస్ అక్కడ ఐలాండ్లోకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఈరోజు క్లైమాటిక్ కండిషన్స్ వల్ల బోటింగ్ లేదంట. అక్కడ వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారనమాట. సో గైస్ ఇవి లైవ్ ఫిషెస్ అనమాట, ఇప్పుడే పట్టారు. ఒక్కొక్క ఫిష్ వచ్చేసి 5 to 10 kgs ఉంటుందంట. అరౌండ్ 5 అవుతుంది. మేము విజయవాడ దర్శనం అని చెప్పేసి పైకి వచ్చాం. దర్శనం అయిపోయాక మళ్ళీ తీస్తాం. మేము మొబైల్ కూడా పట్టుకెళ్ళిపోయాం అనమాట, సైలెంట్లో పెట్టేసి. గోల్డ్ కలర్ ఉంది కదా, అక్కడే అమ్మవారు అంటారు. దర్శనం అయితే సూపర్ ఎక్సలెంట్ అయిందనమాట. డైరెక్ట్గా వెళ్ళిపోయాం. అమ్మవారి ముందు అయితే 2.5 minutes ఉన్నాం అనమాట. ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో గైస్ మేమంతా కృష్ణానది పైన ఉన్నాము ఫర్ బోటింగ్, కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఈరోజు క్లైమేట్ బాగోకపోవడం వల్ల బోట్స్ తీయట్లేదంట. మన వాళ్ళంతా అక్కడ ఉన్నారు. షాపింగ్కి వచ్చాము. అంటే ఇక్కడ చెప్పులు ఇలా ఈ షాప్స్లో బాగుంటాయంట. ఆల్రెడీ మేము 3 pairs తీసుకున్నాం. సో గైస్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు సామర్లకోట ఫ్రమ్ విజయవాడ. బై గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్లాగ్. ఇంకా ఉందరండి కాఫీ బ్రేక్ గైస్. సో హలో గైస్, మేము శ్రీశైలం నుంచి వచ్చాం కదా నిన్న నైట్. సో నేను కూడా సామర్లకోట నుంచి వైజాగ్ రిటర్న్ అయిపోయాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము తీసుకున్న ఫొటోస్ గైస్. ఛాయ్ కోసం అని ఆగామన్నమాట. శ్రీశైలం ఘాట్ రోడ్ అయిపోయింది. సో కాఫీ తాగి విజయవాడ బయలుదేరదామని చెప్పేసి ఇక్కడ ఉన్నాం. బాయ్ గైస్. సో ఇట్స్ అ లాంగ్ డ్రైవ్ అగైన్. సో గైస్ లుక్ ఎట్ అవర్ టైర్డ్ ఫేసెస్. వీఆర్ ఎట్ చిలుకూరుపేట. ఇక్కడ ఏదో దాబా ఉంటే ఇక్కడ టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. బికాస్ ద టైమ్ ఈస్ ఆల్రెడీ 10:30. ఇది కూడా క్లోజ్ అయిపోయింది బికాస్ ద టైమ్ ఈస్ 10:30 నౌ. షట్టర్ కింద ఉన్నాం మేము. సో అత్త అండ్ శ్రీకర్ ఈ షట్టర్ కూడా వేసేస్తున్నాము. వాట్ ఇఫ్ దిస్ హోటల్ ఈస్ గోయింగ్ టు బి హైజాక్డ్? అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గైస్. అన్నీ మూస్తున్నాయి బయట కదా, నో ఛాన్స్. టిఫిన్స్ వచ్చేసాయి గైస్. విజయవాడ రీచ్ అయిపోయాం గైస్. మేమైతే ఇప్పుడు రూమ్లో వచ్చేసాం అనమాట. ఆల్మోస్ట్ 12 అయిపోయింది. ఇప్పుడు వచ్చాం. వీఆర్ ఇన్ విజయవాడ. సో నేను శ్రీశైలంలోది రూమ్ టూర్ చేయడానికి వీలవలేదు. సో ఇది మీకు రూమ్ టూర్ చూపిస్తాను అనమాట. వీలైతే ఇప్పుడు తీస్తా, లేదంటే మార్నింగ్ తీస్తా. 2 rooms బుక్ చేసుకున్నాం. ఇది కూడా ఇవ్వండి మా అత్త. మనకి ఈ 2 rooms వచ్చాయన్నమాట. ఫస్ట్ రూమ్ గైస్. సో అంతే, సింపుల్ అండ్ క్యూట్. హలో గైస్, ఏంటి ఎలా ఉన్నాం అనుకుంటున్నారా? వర్షం పడుతుంది అనమాట. పక్కనే టిఫిన్ షాప్ ఉంటే వెళ్తున్నాము. సో అందుకని ఇలా వేసుకున్నాం. ఈరోజు మా ప్లాన్ అంతా అప్సెట్ అయింది. ఎస్ గైస్, వర్షం వల్ల. లేదంటే ఇప్పటికి దర్శనం కూడా అయిపోయేదేమో. దర్శనం అయిపోయేది. హాలీవుడ్ హైలాండ్కి వెళ్ళాలనుకున్నాము, వాటర్ వరల్డ్. కానీ పరిస్థితి ఇదనమాట. ఇప్పుడే
సో గైస్ మేము ఇక్కడ అందరం కలిపి టిఫిన్ చేస్తున్నాం. ఇప్పుడు మేము పీవీపీ మాల్కి వచ్చాము. హలో గైస్, మేము పీవీపీ మాల్కి వచ్చాము. ఇక్కడ మాకు ఏవో చూస్తున్నారు. దిస్ ఇస్ ద మాల్ అండ్ లుక్ హూ ఇస్ దేర్. మా బావ అండ్ మావయ్య గైస్. మేము ఫుడ్ కోసం అని చెప్పేసి ఇప్పుడే పీవీపీ మాల్ నుంచి ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాము. మాల్ ఉంది అనమాట. ఇంకా ఫుడ్ రాలేదు, వెయిటింగ్. సో గైస్ ఫుడ్ వచ్చేసింది. సో గైస్ మేము ఇప్పుడు కృష్ణానది పైన ఉన్న ప్రకాశం బ్యారేజ్ మీద ఉన్నాము. మేము ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆగామన్నమాట. జస్ట్ సీ వాటర్ హౌ ఇట్ ఈస్. నేను మీకు వ్యూ అంతా చూపిస్తాను. అండ్ ఇక్కడ కొండ, అటు సైడ్ కూడా బ్యారేజ్. సో గైస్ అక్కడ ఐలాండ్లోకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఈరోజు క్లైమాటిక్ కండిషన్స్ వల్ల బోటింగ్ లేదంట. అక్కడ వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారనమాట. సో గైస్ ఇవి లైవ్ ఫిషెస్ అనమాట, ఇప్పుడే పట్టారు. ఒక్కొక్క ఫిష్ వచ్చేసి 5 to 10 kgs ఉంటుందంట. అరౌండ్ 5 అవుతుంది. మేము విజయవాడ దర్శనం అని చెప్పేసి పైకి వచ్చాం. దర్శనం అయిపోయాక మళ్ళీ తీస్తాం. మేము మొబైల్ కూడా పట్టుకెళ్ళిపోయాం అనమాట. సైలెంట్లో పెట్టేసి గోల్డ్ కలర్ ఉంది కదా, అక్కడే అమ్మవారు అంటారు. దర్శనం అయితే సూపర్ ఎక్సలెంట్ అయిందనమాట. డైరెక్ట్గా వెళ్ళిపోయాం. అమ్మవారి ముందు అయితే 2.5 minutes ఉన్నాం అనమాట. ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో గైస్ మేమంతా కృష్ణానది పైన ఉన్నాము ఫర్ బోటింగ్. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఈరోజు క్లైమేట్ బాగోకపోవడం వల్ల బోట్స్ తీయట్లేదంట. మన వాళ్ళంతా అక్కడ ఉన్నారు. షాపింగ్కి వచ్చాము. అంటే ఇక్కడ చెప్పులు ఇలా ఈ షాప్స్లో బాగుంటాయంట. ఆల్రెడీ మేము 3 pairs తీసుకున్నాం. సో గైస్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు సామర్లకోట ఫ్రమ్ విజయవాడ. బై గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్లాగ్. ఇంకా ఉందండి కాఫీ బ్రేక్ గైస్. సో హలో గైస్, మేము శ్రీశైలం నుంచి వచ్చాం కదా నిన్న నైట్. సో నేను కూడా సామర్లకోట నుంచి వైజాగ్ రిటర్న్ అయిపోయాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము తీసుకున్న ఫొటోస్ గైస్.